మోందా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కండలేరు జలాశయం 55 టీఎంసీలతో నిండుకుండను తలపిస్తుంది. కండలేరు జలాశయ పరివాహక ప్రాంతాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఎగువ నుండి వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కిందకు 50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు సోమిరెడ్డి. టీఎంసీల కండలేరు రిజర్వాయర్ ఆ సర్ప్లస్ వియర్ ఎక్కువగా వాటర్ ఇంట్లో వస్తే క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితే ఇవన్నీ ఈ కండలేరు స్పిల్వే నుంచి పర్వతాపురం, ఇప్పుడు మనం ఉన్నాం పర్వతాపురం, అంకుపల్లి, వామిటిపల్లి, ఓచుపల్లి వీటి మీద పోయి కండలేరు క్రీక్లో కలవాలి. కండలేరు క్రీక్ న్యాచురల్ క్రీక్లో పోయి కలవాలి. అందుకని మొన్న ఈ తుఫాన్ హెచ్చరికలు వచ్చిన తర్వాత డే 4 ఎస్టర్డే నేను వచ్చి చూశాను అక్కడ స్పిల్వే దగ్గర, కలెక్టర్తో మాట్లాడాము. ఇప్పుడు 6 మిషన్లు పెట్టున్నాం. 6 మిషన్లు పెట్టాం. వీలైనంత వరకు వీటిని వైడెన్ చేసేసి రేపు ఫ్లడ్ వస్తే ప్రమాదం జరగకుండా ఈ కాలనీలు, ఈ పర్వతాపురం ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలు ఇక్కడ ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా వెంటనే పరిష్కారానికి ఈ మిషన్లన్నీ దింపామన్నమాట. జిల్లా కలెక్టర్ కూడా ఇమ్మీడియట్గా సీరియస్గా యాక్షన్ తీసుకున్నాడు. వెంటనే చెప్పగా నేనేమంటానంటే, అంతకుముందు వీటిని గురించి పట్టించుకున్న నాదుడు లేడు. లాస్ట్ 5 ఇయర్స్లో ఇరిగేషన్ శాఖనే మూతేసేసేసినారు. నేనేమంటాను, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు 44,000 క్యూజిక్స్ సర్ప్లస్ అయ్యి ఉంది. 44,000 క్యూజిక్స్ 44,000 50,000 వస్తే పరిస్థితి ఏంటి? గ్రామాలు మునిగిపోతాయి. అందుకని 95 crores-తో 95 కోట్లతో ఆ స్పిల్వే దగ్గర నుంచి వచ్చేవి కండ్లేరు క్రీక్ వరకు అనేక స్ట్రక్చర్స్, వైడనింగ్ వీటన్నిటికీ ఎస్టిమేట్ చేసి పంపించింది.